శ్రోతృగణానికి స్వాగతం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాను. దత్తాత్రేయ స్వామి తన శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జునుడికి మాఘస్నానం యొక్క ఫలితాన్ని చెబుతూ ప్రయోగ విశేషాలను కూడా, ప్రయాగలో ఉండినటువంటి విశేషాలు, ప్రయాగ యొక్క ప్రాముఖ్యం గురించి కూడా ముచ్చటించడం జరుగుతోంది. ప్రయాగలో గనక స్నానం చేసినట్టయితే చాలా విశేషం. ఓ రాజా, మరి వారి పాపాలన్నీ కూడా పోవడం కోసమనే ప్రజాపతి అనేవాడు దీనిని ప్రయాగను సృజించాడు. అయితే ఈ ప్రదేశాన్ని గురించి చెప్తాను, వినవలసింది. దీనిలో తెల్లగా ఉండినటువంటి నీళ్లు, నల్లగా ఉండేటటువంటి నీళ్లు రెండూ కూడా కనిపిస్తాయి. తెల్లగా ఉండేటటువంటి గంగ యొక్క నీళ్లు, అలాగనే నల్లగా ఉండేటటువంటివి యమున యొక్క నీళ్లు. అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహిస్తోంది. కాబట్టి అందుకనే త్రివేణి సంగమం, 3 నదుల యొక్క కలయిక. ఇంకా గంగా, యమున, సరస్వతి మూడు నదుల యొక్క కలయికతోటి కూడుకున్నటువంటిదే ఇది ప్రయాగ దగ్గర ఉన్నది. కాబట్టి ఈ త్రివేణి సంగమం యొక్క విశేషం సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి మరి వైష్ణవమాయ చాలా దుర్భేద్యమైనటువంటిది. అంటే ఎవరు కూడా దాన్ని భేదింప శక్యము కానటువంటిది. అటువంటి యొక్క పద్ధతి, దాని నుంచి రక్షించుకోవడం చాలా కష్టం. కానీ ఎవరైనా సరే ఈ ప్రయాగలో కనుక స్నానం చేసినట్టయితే విష్ణుమాయ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది అని దత్తాత్రేయ స్వామి చెప్తున్నారు. అందుకనే మాఘమాసంలో సూర్యుడు ఈ మకరంలో ఉండగా గంగాయములను సృష్టించినటువంటి యొక్క గంగాయములకు సంబంధించినటువంటి ఈ త్రివేణి సంగమాన్ని ఆఖరికి ముట్టుకుంటే కూడా చాలు, లెక్కించాలన్నటువంటి, అనగా చిత్రగుప్తుడు కూడా లెక్క వేయలేనటువంటి పుణ్యం అనేది లభిస్తుంది అంటున్నాడు. 1 సంవత్సరంలో ఎవరైనా సరే నిరాహార వ్రతం, అనగా భోజనం చేయకుండా చాలా చక్కగా ఉండి అటువంటి వాడి యొక్క పుణ్యఫలం దీనికి కలుగుతుందట. అలాగనే మాఘమాసంలో కేవలం ఈ త్రివేణి సంగమంలో 3 రోజులు స్నానం చేసినట్టయితే అతడు ఎంతో పునీతుడవుతాడు, అతడికి ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో 1000 బంగారు నాణ్యాల్ని మరి దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అటువంటిది మాఘమాసంలో త్రివేణి సంగమంలో ప్రతిరోజు స్నానం చేస్తే చాలా చక్కగా ఆ ఫలితం లభిస్తుందట. కాబట్టి మాఘమాసంలో యమున, గంగ కలిసినటువంటి ఈ సంగమంలో స్నానం చేయడం వల్ల 1000 రాజసూయ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అంటున్నాడు దత్తాత్రేయ స్వామి. అంటే 1000, అసలు ఒక రాజసూయ యాగం చేయడమే చాలా కష్టం. పూర్వం రాజులు చేసేటటువంటి ఒక వ్యవహారం. ఈనాడు ఉండినటువంటి ఒక పరిస్థితుల్లో ఎవరు చేయగలుగుతారు? అటువంటి ఒక్క త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టయితేనే 1000 రాజసూయ యాగాలు చేసినటువంటి ఒక ఫలితం లభిస్తుంది అని అంటున్నాడు. కాబట్టి ఓ రాజా, ఈ భూమిపైన ఎన్ని తీర్థాలు ఉన్నాయో, అయోధ్యాది ఎన్ని పుణ్యమైనటువంటి ఒక నగరాలు ఉన్నాయో అవన్నీ కూడా మాఘమాసంలో స్నానం చేయడానికని వస్తాయట. అంటే అవన్నీ కూడా పవిత్రం కావాలి. పవిత్రం కావడం కోసమని ఇక్కడికి వస్తాయట. సాధారణంగా పాపులందరూ కూడా నదిలో మునుగుతారు. నదిలో మునిగినందువల్ల ఏం జరుగుతుంది? ఆ పాపం అంతా నదికి చేరిపోతుంది. నది ఏమవుతుంది? దాంతో తాత్కాలికంగా అపవిత్రం అవుతుంది. అపవిత్రం అంటే ఈ పాపం అంతా దానికి చేరుతుంది. ఇలాగ పాపాత్ములు మునగడం వలన కలిగినటువంటి పాపాన్ని ఎంతని, లేదా ఆ నల్లతనాన్ని ఎంతని కూడాట ఈ నదులు వచ్చి త్రివేణి సంగమంలో మునుగుతాయట. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందులో మామూలుగా అనుకోవడానికి వీళ్ళే, దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్తున్నాడండి, తప్పకుండా నిజమైన విషయమే. అటువంటి యొక్క దానిలో మునుగుతున్నాయట. మునిగితే ఏం జరుగుతుందంటే మాఘమాసంలో అవి మళ్ళీ తెల్లగా మారిపోతాయట. మాఘమాసంలో మరి కలుషితమైనటువంటి పాపాత్ములు మునగగా తాము పూర్తిగా అపవిత్రమైపోయినటువంటి నదులన్నీ మరి ఇక్కడికి త్రివేణి సంగమానికి వచ్చి అవి మునగటం వలన మళ్ళీ తెల్లగా, స్వచ్ఛంగా, నిర్మలంగా తయారవుతాయట నదులు. అందుకని ఆఖరికి నదులు కూడా త్రివేణి సంగమానికి వచ్చి మునుగుతాయి. అదేమిటండి నది ఎలా? మరి నది ఏమిటండి, రావడం ఏమిటంటే దేవతా స్వరూపంగా మనం భావిస్తున్నాం. మన ఆర్ష సంప్రదాయంలో నది అనేటటువంటిది నదీమ తల్లి అంటున్నాం.
గంగని తల్లిగా భావిస్తాం, గోదావరిని తల్లిగా భావిస్తాం. నదులన్నీ కూడా ప్రకృతి మాత కింద, ప్రకృతి మాతలో ఉండినటువంటి ఒక భాగంగా నదులు మొదలైనటువంటి వాటిని మనం భావిస్తున్నాం. కాబట్టి గంగా నదిలో ఎక్కడ స్నానం చేసినా సరేట చాలా విశేషం. కురుక్షేత్రాన్ని దర్శించి అక్కడ స్నానం చేసినటువంటి ఒక ఫలితం లభిస్తుంది అని అంటున్నారు. కాబట్టి గంగానదిలో స్నానం చేయడం చాలా విశేషం. దానికంటే కూడా ఎంతో ఉత్తమోత్తమైనటువంటి ఒక ఫలితాన్ని ఇస్తుంది త్రివేణి సంగమంలో. ఎందుకంటే గంగతోటి పాటుగా అక్కడ యమున కలిసింది, యమునతోటి పాటుగా సరస్వతి అంతర్వాహినిగా ఉంది. ఈ మూడు కలిసినటువంటి ఒక నది సంగమం కాబట్టి ఆ ప్రదేశంలో స్నానం చేయడం చాలా విశేషం. కాబట్టి ఓ రాజా, దాన్ని కేవలం దర్శించినటువంటి మాత్రంతో, అంటే త్రివేణి సంగమంలో ఉన్నటువంటి నీటిని స్పృశిస్తే పాపం పోతుంది అనుకున్నాం. స్పృశించ కూడా అక్కర్లే, అంటే ముట్టుకొని కూడా అక్కర్లేదుట. దాన్ని దర్శించినటువంటి మాత్రంతో బ్రహ్మహత్యా దోషం కూడా పోతుంది. బ్రహ్మహత్యా దోషానికి నిజానికి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి యొక్క దోషం కూడా ఈ త్రివేణి సంగమాన్ని మరి చూస్తేనే పోతుంది అని అంటున్నారు. మాఘమాసంలో త్రివేణి సంగమ స్నానం గనక లభించినట్లయితే ఇంకా వాడి జన్మ చరితార్థమైనట్లే. ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలితం ఉంటే తప్ప ఆ వ్యక్తి, ఆ మానవుడు మరి త్రివేణి సంగమంలో మాఘమాసంలో స్నానం చేసేటటువంటి అవకాశం లభించదు. కాబట్టి ఓ రాజా, భూమి మీద ఈ త్రివేణి సంగమం అయినటువంటిది అమృతమయమైనటువంటిది, అమృతంతో సమానమైనటువంటిది. అటువంటి మాఘమాసంలో ఒక ముహూర్త కాలమైనా సరే సాక్షాత్తు ఈ ప్రాంతానికి వచ్చి చక్కగా స్నానం చేసినట్టయితే చాలా విశేషం. అటువంటి ఒక ప్రదేశం ఎవరికైనా సరే దుర్లభమైనటువంటి విషయం. అందుకనే లోకపాలురానండి, యక్ష కిన్నరాది దేవతాగణాలు కానివ్వండి, అలాగే సరస్వతి, లక్ష్మి, పార్వతి, ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ త్రివేణి సంగమానికి మాఘమాసంలో వచ్చి చక్కగా మరి వాడు ఇందులో స్నానం చేయడం జరుగుతుంది. అలాగనే పితృగణాలు కూడా కృతయుగంలో తమ తమ స్వరూపాన్ని ధరించి ఉన్నప్పటికీ కలియుగంలో ప్రచ్ఛన్న రూపాలతో, అంటే మారువేషాలతో మాఘమాసంలో వచ్చి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తారట. అంటే పితృదేవతలు కూడా తరించడానికి ముఖ్యమైనటువంటి ఒక పద్ధతి ఈ త్రివేణి సంగమ స్నానం. కాబట్టి మాఘమాసంలో ప్రయాగలో 3 రోజులు మరి స్నానం చేసినట్టయితే కలిగేటటువంటి ఫలం సామాన్యమైనటువంటిది కాదు. భూమిపైన 1000 అశ్వమేధయాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని అంటున్నారు. కాబట్టి ఎలాగటయ్యా అంటే, ప్రయాగే మాఘమాసేతు త్రయ స్నానస్య యత్ఫలం నా అశ్వమేధ సహస్రేణ తత్ఫలం లభతే భువి. సామాన్యమైనటువంటి విషయం కాదుట. మరి అశ్వమేధ సహస్రం అంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి యొక్క ఫలితం కూడా దీనికంటే ఎక్కువే. మాఘమాసంలో నిజానికి 3 రోజులు కనుక స్నానం చేస్తే ఎంత విశేషమైనటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి అయితే ఈ సందర్భంగా ఊరికే మాటలతో కాకుండా ఈ దత్తాత్రేయ స్వామి ఒక చక్కటి కథ చెప్తున్నాడు. నాయన కార్తవీర్యార్జున, ఒక చక్కటి కథ చెప్తాను విను. పూర్వం కాంచనమాలిని అనేటటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఆమె ప్రయోగంలో 3 రోజులు స్నానం చేసినటువంటి ఫలితంగా ఆమె తన యొక్క రాక్షసుడికి దానం చేసి ఆ రాక్షస జన్మ నుంచి అతడికి విముక్తిని కలిగించింది. ఆ రాక్షసుడు తన యొక్క పాపాలన్నిటి తొలగి హాయిగా సుఖంగా ఉన్నాడు. ఆ మాట విన్నాడు కార్తవీర్యార్జునుడు. అయ్యా స్వామి, గురువుగారు ఏదో కొత్త మాట చెప్తున్నారు, కాంచనమాలిని అంటున్నారు, ఎవరో స్నానం చేసింది ప్రయాగలో అంటున్నారు, ఆ ఫలితంతో రాక్షసుడికి విముక్తిని కలిగించింది అని అంటున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంది, దీని విషయం నాకు చెప్పవలసింది అని అడిగాడట. అప్పుడు మళ్ళీ కార్తవీర్యార్జునుడు చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా మరి ఓ రాజా, నీవు వినవలసింది విచిత్రమైనటువంటి ఈ పురాగాథ సామాన్యమైనటువంటిది కాదు. ఈ ఇతిహాసం స్మరించిన మాత్రంతో, ఈ కథను స్మరిస్తే చాలు వాజపేయి యజ్ఞం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఆ కథ ఏమిటో నీకు చెప్తాను విను అన్నాడు. కాంచనమాలిని అనేటటువంటి ఒక అప్సరస ఉన్నది. ఆమె మాఘమాసంలో ప్రయాగ తీర్థంలో చక్కగా స్నానం చేసి శివాలయానికి వెళుతూ ఉండేదట రోజులు. అలా వెళుతుండగా
రోజు అక్కడ స్నానం చేయడం, చక్కగా పూలు పళ్ళు మొదలైనవన్నీ పట్టుకుని శివాలయానికి వెళ్ళడం. ఈ రకంగా రోజు కూడా వెళుతుంటే ఒకానొక రోజున ఒక సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో వెళుతుండగా ఒక పర్వతంలాగా ఉన్నటువంటి ఒక పెద్ద రాక్షసుడు ఎదురుపడి ఆమెకి అడ్డగించాడు. అడ్డగించి, అమ్మా ఏమిటయ్యా ఇవిని చూడటమే కాదు, చూసి అడ్డగించి ఆవిడ్ని ఆశ్చర్యంగా చూచాడట. చూసి, అమ్మా నీవెవరు? రోజు ఇలా తిరుగుతుండటం నాకు అనిపించింది. అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? నీ శరీరం అంతా కూడా నీళ్లలో ఇప్పుడే మునిగినట్టుగా కనిపిస్తోంది. నీ వస్త్రాలు తడిగా ఉన్నాయి. నీ యొక్క వస్త్రాల తడి అనగా కొన్ని బిందువుల యొక్క ఆ గాలి సోకడంతో నాలో ఒక క్రొత్త రకమైనటువంటి తేజం కలిగింది. నాలో ఉన్నటువంటి పాప స్వభావం అంతా కూడా పటాపంచలైపోతోంది. ఇంత శక్తివంతమైనటువంటి నీ యొక్క ఈ శరీరానికి అంటినటువంటి నీళ్ల యొక్క ప్రభావం ఏమిటి? నీ వస్త్రాలు కంటినటువంటి నీళ్ల యొక్క ప్రభావం ఏమిటి? నాకు తెలియపరచవలసింది అని అడిగాడట రాక్షసుడు ఎంతో వినయంగా. అప్పుడు ఆ కాంచనమాలని చెప్తున్నది, ఓ రాక్షసుడా, నేను చెప్తాను విను. నా పేరు కాంచనమాల. ఈ కాంచనమాల అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక అప్సరసను నేను గంగా యమునల యొక్క సంగమం అనగా ఆ త్రివేణి సంగమంలో నేను స్నానం చేసి నేను ఇప్పుడు వస్తున్నాను. నా వస్త్రాలు అందుకు తడిగా ఉన్నాయి. నేను శంకరుణ్ణి పూజ చేయడం కోసమని, శంకరుని దర్శించుకోవడం కోసమని నేను ఇప్పుడు వెళుతున్నాను. అందుకని పార్వతీనాథుడు ఉండేటటువంటి ఒక ప్రదేశానికి వెళుతున్నటువంటి దానిని నీవు అడ్డగించావు. సంగతి ఏమిటి? అంతేకాకుండా ఈ త్రివేణి సంగమం ప్రభావంతో నాలో ఉండినటువంటి దుష్టత్వం అంతా కూడా పోయింది. నేను సుమేధుడు అనేటటువంటి ఒక గంధర్వుడికి నేను పుత్రికగా పుట్టడం జరిగింది. నాకైతే ఇప్పుడు పుత్రికగా పుట్టడం అనేటటువంటి నా జన్మ కాదు, నాకు పూర్వజన్మ ఉన్నది. ఆ పూర్వజన్మ యొక్క విశేషం ఏమిటంటే, కళింగాధిపతికి నేను వేశ్యగా ఉండేదాన్ని. వేశ్యగా ఉండి అతనికి నా యొక్క అందచందాలతోటి అతని ఆనందాన్ని కలిగిస్తూ చాలా హాయిగా సుఖంగా రాజుగారి ఉంపుడు గత్తెను కదా, నేను చాలా సౌఖ్యాన్ని అన్నీ అనుభవించడం జరిగింది. అయితే నేను అందగత్తెగా ఉండటం, వేశ్యగా ఉండటం వల్ల ఆ పట్టణంలో ఉండినటువంటి యువకులంతా కూడా నా అందానికి దాసులైపోయారు. నా చుట్టూరా గిరగిరా తిరగడం మొదలుపెట్టారు. తమకుండినటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా నాకు సమర్పించడం జరిగింది. అందుకనే మా ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు లేకుండా ఉండినటువంటి రోజు నేను చూడలేదు. అంత ధనవంతురాలను అయ్యాను. ఆ చుట్టుపక్కల ఉండినటువంటి వేశ్యలందరిలోకి కూడా నేనే ధనాఢ్యురాలను అనేటటువంటి ఒక పేరును కూడా తెచ్చుకున్నాను. అయితే నాకు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైంది, పైగా అక్కడ ఉండినటువంటి వాళ్ళందరూ కూడా నా ఇంటి దగ్గరే ఒక సేవకుల్లాగా నా పాదాల దగ్గర పడి హలో లక్ష్మణ అని గోల పెడుతున్నట్టుగా పడి ఉండేవారు. నాకు అంతా కూడా విటులు. అటువంటి విధంగా వాళ్ళందరినీ ఆకర్షించాను. అయితే ప్రాయము బుద్బుద ప్రాయం కదా, అంటే నీటి బుడగతో సమానం. ప్రాయం అంటే వయస్సు. కొన్నాళ్ళకి నాకు ముసలితనం వచ్చింది. ముసలితనం వస్తుండగా నాకు ఒక రకమైనటువంటి ఆలోచన కలిగింది. నేను సాధించినటువంటిది ఏమిటి? నేను ఏదైనా పుణ్యం చేశానా? లేదు. ఏదైనా ఒక పూజ చేశానా? అంతకంటే లేదు. ఒక భగవంతుణ్ణి నేను పూజ చేశానా? అంతకంటే లేదు. ఒక దానమో ధర్మమో చేశానా? అది అంతకంటే లేదు. మరి నేను సాధించింది ఏమిటి? డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని నా శరీరాన్ని మరి ఒక ఎరగా చూపించి మొత్తం అందరి యొక్క విటులందరినీ కూడా ఆకర్షించి నేను వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతని గుంజి నేను ధనవంతురాలయ్యాను. ఇదేనా జీవితం యొక్క పరమార్థం? నేను ఇందుకేనా జన్మించినటువంటిది? దీనికంటే మరొక మార్గం ఆ పరమార్థం లేదా నా జీవితానికి అని ఒక్కసారిగా నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దానితోటి నాకు అనిపించింది, ఇది కాదు పరమార్థం. జీవిత పరమార్థం ఇదొక్కటే కాదు. చివరిగా ఉండినటువంటిది మోక్షం అనేటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలలో చివరిది మోక్షం. ఆ మోక్షం అనేటటువంటి దాన్ని సంపాదించుకోకుండా నేను ఎంత డబ్బు సంపాదిస్తే ఏమిటి, ఎన్ని రకాలుగా నా అందం చేత ఇతరులను మోహింపజేస్తే ఏమిటి అని ఒక్కసారిగా నాలో జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే జ్ఞానోదయం అయిందో నన్ను వెనక్కి తిరిగి చూసుకున్నాను. దానితోటి నేను చేసినటువంటి పని ఏమిటంటే, ఆ బ్రాహ్మణులకి సంతర్పణలు మొదలైనటువంటి ఏమీ చేయకుండా ఉన్నాను కాబట్టి
నేను ఇన్ని పాపాలు చేశాను, వీటికి నిష్కృతి లేదా, వీటికి పరిష్కృతి లేదా అని ఒక్కసారిగా రాజుగారి దగ్గర ఉండినటువంటి రాజగురువు ఆ పురోహితుడు రాజపురోహితుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, నా జీవితం అంతా నీకు తెలుసు, నేను ఎన్ని పాపాలు చేశానో నీకు తెలుసు, అయితే ఇదేనా నా జీవిత పరమార్థం కాదు అని నాకు ఇప్పుడే అనిపిస్తోంది. అందుకని నా జీవితం మంచి మార్గంలోకి వెళ్ళేందుకు, నా పాపాలన్నీ కూడా పటాపంచలయ్యేందుకు ఏదైనా మార్గం ఉంటే చెప్పేసి స్వామి అని ఆయన పాదాల మీద పడి అడిగాను. అప్పుడు ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఓ కాంచనమాలిని, నేను నీ సంగతి అంతా నాకు తెలుసు, నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తున్నది, ఏ రకంగా ప్రవర్తించింది అంతా నాకు తెలుసు. అయినా కూడా మరి నువ్వు ఇంత పాపాత్మురాలికి ఇంత చక్కగా జ్ఞానోదయం కలగడం ఉన్నదే, అది నీ పూర్వజన్మ సుకృతం. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ పాపాలన్నీ పోవడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఏ రకంగానూ కూడా నీకు ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఒకే ఒక ప్రాయశ్చిత్తం ఏమిటంటే, నీవు సాక్షాత్తు వెళ్ళు, ప్రయాగకు వెళ్ళు. అక్కడ ప్రయాగలో గనక నువ్వు చక్కగా స్నానం చేసినట్టయితే నీకు పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎందుకంటే ప్రాయశ్చిత్తం పరం తీర్థే స్నానం చ ఋషిభిః స్మృతం. ఋషీశ్వరులు ఏమంటారంటే, మరి చక్కనైనటువంటి తీర్థంలో, అందులో ఈ త్రివేణి సంగమం లాంటి తీర్థంలో కనుక స్నానం చేసినట్టయితే అదే అన్నిటికంటే మించినటువంటి ప్రాయశ్చిత్తం. అటువంటి ప్రాయశ్చిత్తాన్ని నువ్వు చేసుకున్నట్టయితే నీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, నువ్వు పుణ్యాత్మురాలుగా మారుతావు, దానితో నీ జన్మ చరితార్థమవుతుంది అని చెప్పాడట. దాంతో అమ్మా, నీవు ఆ రకంగా వెళ్ళవలసింది, అంతే తప్ప మరొక మార్గము లేదు అని. కాబట్టి ప్రయాగ స్నాన మాత్రేణ నృణాం స్వర్గో న సంశయః అన్యదేశ కృతం పాపం తక్షణాత్యేవ భావిని ప్రయాగే నిలయం యాతి పాపం తీర్థకృతం వినా. అయితే ప్రయాగలో ఒక్కసారి మునిగితే ఏం జరుగుతుందంటే, ఇతరత్రా చోట్ల చేసినటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అయితే ఆ ప్రదేశంలో చేసినటువంటి పాపాలు మాత్రం పోవుట. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. అంటే ప్రయాగకు వెళ్ళాను కదా, నా పాపాలన్నీ పోయాయి కదా, కాబట్టి మరి నేనైనా పాపాలు చేయొచ్చు, ఎన్ని దుష్కృత్యాలు చేసినా నాకు అన్నీ కూడా నిష్కృతి ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. ఆ ప్రయాగలో చేసినటువంటి పాపాలు తప్ప ఇతరత్రా చేసినటువంటి పాపాలన్నీ ప్రయాగలో చేసినటువంటి స్నానం వల్ల పోతుంది అని ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాడట. చెప్పేటప్పటికీ చాలా ఆనందపడిపోయి, నేను ఏం చేయాలో తోచనటువంటి ఒక పరిస్థితి లోపల అక్కడికి వెళ్ళిపోయాను. ఇంకో సంగతి ఏమిటంటే, ఇంకో మాట చెప్పాడు ఆ బ్రాహ్మణోత్తముడు. అమ్మా, ఇంకో మాట, చక్కని మాట చెప్తాను విను. పూర్వకాలంలో ఇంద్రుడు అనేటటువంటి వాడు గౌతమ మహర్షి యొక్క భార్య అహల్యను ఒక్కసారిగా ఆమె వైపు తన మనస్సుని మరల్చుకోవడమే కాకుండా మాయ రూపంతో వచ్చి ఆమెను ఒక రకంగా మరి మోసము చేసి ఆమెతోటి సంగమించడం జరిగింది. ఈ పాపంతో గౌతముడు అతన్ని శపించాడు. అతని శరీరం అంతా సహస్ర యోనుల పర్యంతం అయిపోయింది. ఎప్పుడైతే శరీరం అంతా సహస్ర యోనులుగా మారిపోయిందో, ముఖం ఎత్తుకోలేక, నిలబడలేక, దేవలోకాన్ని చూడలేక ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి అతడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, తనను తాను నిందించుకున్నాడు. మేరు పర్వతంలో 100 యోజనాల వరకు వ్యాపించినటువంటి ఒక సరోవరానికి చేరి ఆ ప్రదేశంలో ఒక తామర పుష్పం యొక్క ఆ పద్మం బంగారు పువ్వు యొక్క కాడలో ప్రవేశించి అందులో నివసించడం మొదలుపెట్టాడు. దేవలోకం గగ్గోలు గెట్టింది. దేవేంద్రుడు కనిపించలేదు. దేవాధిపతి అయినటువంటి వాడు కనిపించడంతో అంతా కూడా అరాచకం అయిపోతుందేమో అని అందరూ భయపడిపోయారు. ఆయన కోసమని మొత్తం సర్వత్రా వెతికారు, కానీ ఎక్కడా కనిపించలేదు. దానితో దేవతలంతా కూడా గగ్గోలు పెడుతూ వాళ్ళ యొక్క గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. అయ్యా స్వామి, దేవేంద్రుడు ఎక్కడా కనపట్టలేదు. శచీదేవి కూడా వాళ్ళతోటి పాటుగా వచ్చి, అయ్యా స్వామి, నేను కూడా వెతుకుతున్నాను, ఎక్కడా కనపట్టలేదు నా భర్త, ఎక్కడికి వెళ్ళాడు, ఏమిటి సంగతి అని ఆ బృహస్పతిని అడిగారట. బృహస్పతి ఒక్కసారిగా తన దివ్య దృష్టితోటి చూసి ఆలోచించుకొని ఈ మాట అన్నాడు. దేవేంద్రుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. అయితే తాను చేసినటువంటి అపరాధం వలన అతడు ఏమి చేయలేక, ఇక్కడ ఉండలేక ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు.
ఎందుకంటే రుణాం నీతి పరిత్యాగా ద్విపాకాః శూర్భయంకరాః అహో రాజ్యమదైర్మత్తః కృత్యాకృత్యమచింతయన్ కృతవాన్ నింద్యమానం హి దృష్టాదృష్టక్షయంకరం. ఎవరైతే నీచమైనటువంటి కృత్యం చేస్తారో అనగా పని చేస్తారో అటువంటి వాడు తనను తాను నిందించుకోవడమే కాకుండా ముఖమెత్తుకోలేక ఏ రకంగానూ కూడా మరి దుష్టమైనటువంటి యొక్క పని ఎప్పుడైతే చేస్తారో అటువంటి వాళ్ళు దుష్టమైనటువంటి కార్యక్రమాలే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ రకంగానే ఉంటుంది కాబట్టి. ఆ రకంగానే దైవోపహతుడైనటువంటి వాడు తప్పకుండా బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది, ఇలాంటి నీచమైన కార్యక్రమాలకి ఒడిగడతాడు. కాబట్టి మీరు నాతోటి పాటుగా రండి, దేవేంద్రుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, నేను తీసుకువెడతాను అని శచీదేవితోటి మిగతా దేవతలందరితోటి కలిసి ఆ సరస్సు ప్రాంతంలోకి వెళ్ళి సరస్సు దగ్గర ఆ ఉన్నటువంటి యొక్క సరస్సులో ఉన్నటువంటి పద్మంలో ఉన్న కాడ ఆ కాడలో ఉన్నటువంటి దేవేంద్రుడు సమీపానికి వెళ్ళి తమను తాము తెలియపరుచుకున్నారు. మేము వచ్చామయ్యా స్వామి, రావాల్సింది బయటికి అని ఆఖరికి బృహస్పతితో సహా మిగతా దేవతలందరూ కూడా దేవేంద్రుడిని ప్రార్థించారు. ప్రార్థించితే అప్పుడు అక్కడ ఉండినటువంటి వాళ్ళందరితోటి కలిసి మరి ఏమీ మాట్లాడలేక సిగ్గుతోడు తల వంచుకొని దేవేంద్రుడు నెమ్మదిగా ఆ పద్మం యొక్క కాడ నుండి బయటకు వచ్చాడు. వచ్చి ఆయన యొక్క పాదాల మీద పడి, స్వామి నన్ను రక్షించు, నేను చాలా సిగ్గుమాలిన పని చేశాను, నేను ముఖమెత్తుకోలేనటువంటి పరిస్థితిలోనే నేను దేవలోకంలో అడుగు పెట్టడానికి నేను సాహసం చేయలేకపోయాను, కాబట్టి నన్ను క్షమించవలసింది అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ బృహస్పతి ఆయనతో అన్నాడు, ఓ దేవేంద్ర, వినవలసింది, నీవు పాపం నశించిపోయేటటువంటి ఒక చక్కని ఉపాయం చెప్తాను. ఆ ఉపాయాన్ని నువ్వు అనుసరించినట్టయితే నీ పాపమంతా నశించుతుంది కాబట్టి నీవు ఆ రకంగా చేయవలసింది, కాబట్టి అప్పటితోటి నీ పాప విముక్తి అవుతుంది అని చెప్పి అతని సరాసరిగా త్రివేణి సంగమానికి తీసుకుని వెళ్ళి అతని యొక్క పాపాలనంతని కూడా పటాపంచలు చేశాడట బృహస్పతి. ఈ కథ ద్వారా మనం ఎటువంటి పాపాత్ముడైనా ఎంత నీచమైనటువంటి పని చేసినప్పటికీ కూడా అతని పాపం పటాపంచలవుతుంది త్రివేణి సంగమ స్నానం వలన అనే సంగతి దీని ద్వారా తెలుసుకోవాలి అని తెలియజేస్తూ